హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 5, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్కి సంబంధించి ముఖ్యంగా పోటీ పరీక్షల కోణంలో సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశాలకి సంబంధించి మనము సమాచారాన్ని సేకరించేటప్పుడు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే ఆ సదస్సు లేదా సమావేశం యొక్క పేరేంటి, నిర్వహణ, ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది, నిర్వహించారు, థీమ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి. ఇక ఆ సదస్సు పూర్తయిన తర్వాత ఆ సదస్సులో చర్చించిన అంశాలు కానివ్వండి, తీసుకున్న కీలక నిర్ణయాలు కానివ్వండి, అవుట్కమ్ ఏంటి, దీనిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్నటి ప్రశ్న ఏంటంటే రెజినా డైలాగ్ 2025 థీమ్ ఏంటి అని అడిగాను. కాంటెంపరీ క్వశ్చన్. ఇక్కడ మార్చ్ 17th నుండి 19th వరకు, మార్చ్ 17th to 19th వరకు మన దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ సిగ్నిఫికెన్స్ ఉన్న ఒక సదస్సు, ముఖ్యంగా జియోపాలిటిక్స్కి సంబంధించిన సదస్సు. ఈ సదస్సుని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు నిర్వహించడం జరిగింది. ఏదైనా సదస్సు గురించి మనం నేర్చుకునేటప్పుడు ఎవరు నిర్వహించారు, ఎవరి ఆధ్వర్యంలో నిర్వహణ, ఈ పాయింట్ కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు నిర్వహించడం జరిగింది మార్చ్ 17th to 19th. ఏంటా సదస్సు? రెజినా డైలాగ్. ఇక రెజినా హిల్స్, ఈ పేరు మీకు ఐడియా ఉండుంటుంది. మీకు మార్చ్ 17th రోజున ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ టాపిక్ నుండే క్వశ్చన్ అడిగాను. థీమ్ ఏంటి అని అడిగాను. కాలచక్ర, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్ అనేది థీమ్. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే తెలుగు మీడియం అభ్యర్థులు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్క్స్ కోల్పోవడం జరుగుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు కూడా ఇంగ్లీష్ మీడియంనే ప్రామాణికంగా తీసుకుంటాము, క్వశ్చన్ పేపర్ని ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసి తెలుగులోకి అనువదించాము, కాబట్టి మేము రెఫరెన్స్గా స్టాండర్డ్గా ఇంగ్లీష్ మీడియంని తీసుకుంటామని చెప్పేసి చాలా కేసుల్లో కూడా వాదిస్తున్నారు. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఇలాంటి కొన్ని టాపిక్స్, బుక్స్ అండ్ ఆథర్స్, డేస్ అండ్ థీమ్స్, సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్, ఎట్ ద సేమ్ టైం సూపర్లేటివ్స్, లార్జెస్ట్, లాంగెస్ట్, షార్టెస్ట్, స్మాలెస్ట్, ఇలాంటి పదాలు ఉంటాయి కదా, వాటిని మీరు తెలుగులో చదివినా కూడా, తెలుగులో క్వశ్చన్ని చూసినా కూడా ఒక్కసారి ఇంగ్లీష్లో చూడండి, ఆ పదం ఏంటో చూడండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇది నిన్నటి క్లాస్లో నేను అడిగిన ప్రశ్న. ఆస్పిరెంట్స్ చాలామంది ఆన్సర్ ఇచ్చారు, సాటిస్ఫైడ్. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి సమాధానాన్ని కోరుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని నేను ప్రెడిక్ట్ చేసే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటినే ప్రశ్నల రూపంలో ఇస్తున్నాను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే దానికి సంబంధించి వివరణతో కూడిన సమాధానాన్ని ఇస్తున్నాను. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి, తప్పైనా పర్లేదు. మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది, ఇంకొకటి ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. ఇక పోటీ పరీక్షలో, రానున్న పోటీ పరీక్షలు ఇదే కనుక ప్రశ్నగా కనపడింది అనుకోండి, లేదా ఈ టాపిక్ నుండే క్వశ్చన్ వచ్చిందనుకోండి, మీరు కాన్ఫిడెంట్గా, క్లారిటీగా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. ఓకేనా? సో ఇక ఈరోజు ప్రశ్నని వీడియో చివరిలో అడుగుతాను. ప్రతి ఒక్క నుండి కూడా సమాధానాన్ని కామెంట్ రూపంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక సో టాపిక్స్ గురించి డిస్కస్ చేసే ముందు మరొకసారి అనౌన్స్మెంట్. మీకు ఆల్రెడీ మన డైలీ CA PDFs ఏవైతే ఉంటాయో, టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో మన GVK స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రేపటితో ఈ కోర్స్ పైన ఇనాగ్రల్ ఆఫర్ అనేది పూర్తవుతోంది. సో రేపటి రోజు మనం శ్రీరామనవమిని చూస్తున్నాం కదా, ఏప్రిల్ 6th. సో రేపటితో ఇక మన GVK స్టడీ సర్కిల్ యాప్లో ఇస్తున్న అన్ని కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన భారీ ఆఫర్ అనేది ఇప్పటికే అందుబాటులో ఉంది. ఆ కోర్సెస్ పైన ఉన్న ఆఫర్స్ అన్నీ కూడా రేపటితో ముగుస్తాయి. సో ఇనాగ్రల్ ఆఫర్ అనేది దీనిపైన ఇంకా కంటిన్యూ అవుతుంది. రేపు సండే రోజున ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా మన యాప్లో కోర్సులు తీసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఆఫర్ సమయంలోనే తీసుకోండి, బెనిఫిట్ అవుతారు. ఓకేనా? సో ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి
ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం అనేది వార్తల్లోకి వచ్చింది. ఈరోజు ఏప్రిల్ 5 కదా. సో ఏప్రిల్ 5 ఈరోజు తష్కెంట్ వేదికగా సమావేశం అనేది ప్రారంభమైంది. ఇక్కడ బేసిక్స్ చూద్దాము. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఈ సంస్థ ఏదైతే ఉంటుందో 1889లో ఏర్పాటైంది. 1889 సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక సంస్థ గురించి లేదా అంతర్జాతీయ సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించి ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ లేదా ఏ సంవత్సరంలో స్థాపన జరిగింది, ప్రధాన కేంద్రం ఎక్కడ, ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా అంతర్జాతీయ స్థాయిలో సభాధిపతుల సమావేశం అనేది మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క ప్రాంతంలో. మరి ఈరోజు ఏప్రిల్ 5, 2025 రోజున తష్కెంట్ ఎక్కడ ఉంది? ఉజ్బెకిస్తాన్ రాజధాని ఉంది కదా, తష్కెంట్ వేదికగా ఈ సమావేశం అనేది ప్రారంభమైంది. సో సదస్సులు సమావేశాల గురించి తెలుసుకునేటప్పుడు ఆ థీమ్ ఏంటో కూడా చూడాలి కదా. సో అదేంటో చూద్దాము. ఇక మీకు ఉజ్బెకిస్తాన్ వార్తలు నిలిచిన కంట్రీ కాబట్టి లొకేషన్ మీకు తరచూ కూడా ఏ ప్రాంతం వార్తల్లోకి వచ్చినా కూడా వరల్డ్ మ్యాప్లో చూపిస్తున్నాను. సో మీకు ఒక 2-3 సార్లు చూస్తే ఈజీగా ఉజ్బెకిస్తాన్ అనగానే ఎక్కడ ఉంటుంది, ఇండియాకి ఏ వైపున ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఐడియా వచ్చేస్తూ ఉంటాయి. సో ఉజ్బెకిస్తాన్ ఈ ప్రాంతంలో ఉంటుంది. మీకు చాలాసార్లు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అని చెప్పిన సందర్భంలో దీని గురించి ప్రస్తావిస్తూ వచ్చాను. ఓకేనా. ఇక 150th యానివర్సరీ అసెంబ్లీ ఆఫ్ ద ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి? 150వ సదస్సు అంట, గుర్తుపెట్టుకోండి. సో తేదీలు ఏప్రిల్ 5 నుండి 9 వరకు ఈ 4 రోజుల పాటు జరగనున్న సమావేశం ఈరోజు ప్రారంభమైంది. వేదిక తష్కెంట్, ఉజ్బెకిస్తాను, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వారు నిర్వహిస్తున్నారు. మరి థీమ్ వచ్చేసి ఏదైనా సదస్సుకు సంబంధించి చర్చించేటప్పుడు థీమ్ చూస్తాం కదా. థీమ్ వచ్చేసి పార్లమెంటరీ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్. గుర్తుపెట్టుకోండి, సోషల్ డెవలప్మెంట్ సామాజిక అభివృద్ధి అని అర్థాన్ని ఇస్తుంది. జస్టిస్ అంటే న్యాయము. పార్లమెంటరీ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్ అనేది థీమ్. ఇంగ్లీష్లోనే చూడండి, ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్లోనే చూడండి, ట్రాన్స్లేట్ చేయకండి. అర్థాన్ని అర్థం చేసుకోండి, కానీ రాసేటప్పుడు కానివ్వండి, చదివేటప్పుడు కానీ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి భారతదేశంలో పార్లమెంట్కి సంబంధించి స్పీకర్ ఎవరున్నారు? పార్లమెంట్కి సంబంధించి స్పీకర్ అంటున్నాను. స్పీకర్ అనే పదాన్ని పార్లమెంట్లో ఏ సభకు సంబంధించి మనం ఉపయోగిస్తాము? లోక్సభకి స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి అయితే చైర్మన్ ఉంటారు. ఆ చైర్మన్ ఎవరు? ఎక్స్ అఫిషియో వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ స్పీకర్లకు సంబంధించిన సదస్సు అనుకోండి సింపుల్గా. మరి పార్లమెంటరీ సమావేశాలు ఎక్కడ జరిగినా కూడా అంతర్జాతీయ స్థాయిలో జరిగితే మన భారతదేశంలో స్పీకర్ గారే వెళ్ళడం జరుగుతుంది. ఇండియన్ డెలిగేషన్ స్పీకర్ గారి ఆధ్వర్యంలో కొంతమంది గ్రూప్ అనేది వెళ్తారు, అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ప్రస్తుతం మన భారతదేశంలో స్పీకర్ ఎవరు ఉన్నారు? లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు వెళ్ళడం జరిగింది. భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం సభ్యులు అనేవారు వెళ్ళడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరి ఆధ్వర్యంలో? మన భారతదేశం నుండి స్పీకర్ ఓం బిర్లా గారి ఆధ్వర్యంలో బృందం అనేది వెళ్ళడం జరిగింది. వీళ్ళందరి పేర్లు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు, ఎందుకంటే మెయిన్ పర్సన్ ఓం బిర్లా గారు వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి సమావేశాలకి. ఇక స్పీకర్కి సంబంధించి కూడా మనము లింక్ చేసుకోవాలంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగం 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేనికి సంబంధించి తెలియజేస్తుంది? మనకి కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి తెలియజేస్తుంది. యూనియన్ గవర్నమెంట్ 5th పార్ట్ ఆర్టికల్ 52 నుండి 151. ప్రత్యేకత ఏంటి? లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో పార్లమెంట్ అనే టాపిక్ని కూడా మనం నేర్చుకుంటాం కదా. అక్కడ ఆర్టికల్ 93, 94, 95, 96 ఈ ఆర్టికల్స్ ఉంటాయి కదా. అవి మనకు సభాపతి, ముఖ్యంగా లోక్సభకు సంబంధించి సభాధ్యక్షుల గురించి తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఓకేనా. సో ఇదంతా కూడా మీకు ఎలాగూ నేను మన కోర్సులో PDF కోర్సులో ఇస్తాను కాబట్టి మరొకసారి చూడండి, సరిపోతుంది. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను చెప్పానో, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రపంచ పార్లమెంట్ల సమాఖ్యగా 1889లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. సో IPU లక్ష్యం ఏంటంటే ప్రజాస్వామ్యం, శాంతి, పార్లమెంటరీ మైత్రిని ప్రోత్సహించడం. ఒక దేశానికి సంబంధించిన పార్లమెంటు, ఇంకొక దేశానికి సంబంధించిన పార్లమెంటు, వీళ్ళందరూ కూడా సమావేశం అవుతారు. సభాధిపతులు సమావేశమయ్యి ఐక్యత, మైత్రిని ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది.
ఇక నెక్స్ట్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశం సైనడై. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీకు చాలాసార్లు చెప్తున్నాను, న్యూస్ పేపర్లో మీకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 to 20% కవర్ అవుతుంది. మరి మిగతా సమాచారం అంతా ఎలా సేకరించాలంటే గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్స్ నుండి చూడాలి. ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ నుండి ఇన్స్టాంట్గా రెడీమేడ్గా మనము కావాల్సిన కాన్సెప్ట్ని తీసుకోవడం కాదు. అఫీషియల్ వెబ్సైట్ ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఒక్కొక్క అఫీషియల్గా మనం చూడవచ్చు. ఉదాహరణకు సంబంధించి మనకు గవర్నమెంట్ పాలసీలకు సంబంధించి, పథకాలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి అయిందనుకోండి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చూస్తాము. అదే ఎన్వైర్న్మెంట్, జాగ్రఫీకి సంబంధించి అయితే డౌన్ టు ఎర్త్ ఆ మ్యాగజైన్ నుండి చూస్తూ ఉంటాము. ఇలా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్లమెంట్ బడ్జెట్ సమావేశం నిన్నటితో ముగిసింది. January 31, 2025 నుండి January 31, 2025 నుండి April 4, 2025 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఫోర్త్ సెషన్ ఆఫ్ 18th లోక్సభ, 276th సెషన్ ఆఫ్ రాజ్యసభ. ఈ నెంబర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాను. ప్రస్తుతం 18th లోక్సభ అనేది పనితీరు మనం చూస్తున్నాం. 18th లోక్సభకి ఎన్నికలు 2024 ఇయర్లో జరిగినాయి. జూన్లో ఫలితాలు వచ్చినాయి, మనం చూసాము. ఇక రాజ్యసభ అనేది నిరంతర సభ కదా, పర్మనెంట్ హౌస్ కాబట్టి ఇక్కడ 276th సెషన్ అని చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కొన్ని పదాలు. మనము పార్లమెంట్ సమావేశాలు చూస్తున్నప్పుడు అక్కడ కొన్ని పదాలు వింటూ ఉంటాము. సెషన్ అని, సిట్టింగ్ అని, అడ్జన్ అని, అడ్జన్ సైనడే అని, ప్రొరోగ్ అని, ఇలాంటి పదాలు బేసిక్ టర్మినాలజీ ఇవన్నీ కూడా. ఇక్కడ అడ్జన్ అన్నాం అనుకోండి, సభలో ఏదైనా డిస్టర్బెన్స్ వాతావరణం ఉన్నప్పుడు సభాధ్యక్షుడు అడ్జన్, సెషన్ ఈజ్ అడ్జన్డ్ ఫర్ 15 minutes అన్నాడు అనుకోండి, 15 నిమిషాల పాటు సభను వాయిదా వేయడం అన్నట్టు. ఇలాంటివి చూస్తాము. అడ్జన్ సైనడే అన్నాం అనుకోండి, సభని నిరవధికంగా వాయిదా వేయడము. మరి సింపుల్గా చెప్పాలంటే ఇది బడ్జెట్ సమావేశం యొక్క ముగింపే, కానీ అఫీషియల్ ముగింపుని మనం ప్రొరోగ్ అంటాం. ప్రొరోగ్. సో గుర్తుంచుకోండి, ప్రొరోగ్ అనే పదం ఇంపార్టెంట్. సమావేశాలను ప్రొరోగ్ చేసే అధికారం, పార్లమెంటరీ సమావేశాలను ప్రొరోగ్ చేసే అధికారము ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతికి ఆర్టికల్ 85 Clause 2, ఆర్టికల్ 85 అని గుర్తుంచుకోండి. ఆర్టికల్ 85 ఆధారంగా సభ సమావేశాలను, పార్లమెంట్ ఇక్కడ 2 సభలు, బైకామరలిజం కదా, లోక్సభ, రాజ్యసభ సమావేశాల ముగింపుని అఫీషియల్గా ముగించడం, దీర్ఘకాలిక వాయిదా వేయడము లేదా అఫీషియల్ క్లోజర్ని ఏమంటామంటే ప్రొరోగ్ అంటాం. ప్రొరోగ్ ఎవరికి ఉంటుంది అధికారం అంటారో రాష్ట్రపతికి ఉంటుంది. అదే రాష్ట్రాల్లో అయితే చట్టసభలు, అసెంబ్లీ ఉంటుంది కదా, వాటిని ప్రొరోగ్ చేసే అధికారము గవర్నర్కు ఉంటుంది. మరి అడ్జన్ సైనడై అధికారం ఎవరికి ఉంటుందంటే సభాధ్యక్షుడికి ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇక పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత January 31 ఆ సమయంలో ప్రారంభమైంది కదా. ప్రారంభమైనప్పుడు ఆర్టికల్ 87 Clause 1 గురించి మనం ప్రత్యేకంగా చూసాము. ఆర్టికల్ 87 ముఖ్యంగా రాష్ట్రపతి యొక్క ప్రత్యేక ప్రసంగం అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మనం లింక్ చేసుకోవాలి, ఏదో చూస్తే కాదు, సబ్జెక్ట్ లింక్ చేసుకుంటేనే మనకు ఇంపార్టెంట్. నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను 0 hour రికార్డ్ అని చెప్పేసి. ఇప్పటివరకు పార్లమెంట్ చరిత్రలోనే 0 hour రికార్డు. 0 hour అంటే కాన్సెప్ట్ ఏంటి, ఎంత సమయం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్లో కాదు, మనకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ అన్ని కవర్ అయిపోతాయి. సో కరెంట్ అఫైర్స్ ఒక్క చిన్న పాయింట్ పట్టేసుకొని స్టాటిక్ని, డైనమిక్ని కలిపి క్వశ్చన్ ఇస్తున్నారు కాంటెంపరీ. అందుకే మనము ప్రశ్నపత్రాలు చూసినప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ దగ్గర కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి కరెంట్ పాయింట్లో సబ్జెక్ట్ని చదివితే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఇచ్చాను. సో పార్లమెంట్ బడ్జెట్ సమావేశం 2025 January 31 శుక్రవారం ప్రారంభమై April 4, 2025 రోజున సైనడైగా వాయిదా పడింది. ఇక అఫీషియల్ క్లోజర్ ఏమో ప్రొరోగ్ ఏమో ప్రెసిడెంట్, సైనడే ఏమో సభాధ్యక్షుడు. ఇక ప్రతి సంవత్సరం తొలి సమావేశంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 87 Clause 1 ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి చర్చించడం జరుగుతుంది. అది చర్చ జరిగింది, ప్రత్యేక ప్రసంగం అనేది ఉంటుంది. ఆర్టికల్ 87 Clause 1. 18వ లోక్సభ 4వ సమావేశం, రాజ్యసభ యొక్క 276th సమావేశం అనేది ముగిసింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ప్రొరోగ్ అనే పదం కూడా వస్తుంది 2 daysలో. అఫీషియల్ క్లోజర్ బై ప్రెసిడెంట్ అన్నట్టు. ఆర్టికల్ 85 సెషన్స్ ఏదైతే ఉందో పార్లమెంటరీ సమావేశాలను సమన్ చేయడము, ప్రొరోగ్ చేయడము, సమన్ చేయడము, ప్రొరోగ్ చేయడము ఎవరికి సంబంధించింది అంటే
రాష్ట్రపతికి సంబంధించింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక పాయింట్, నొమడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ సూచి అనేది వార్తల్లోకి వచ్చింది. నొమడ్ క్యాపిటలిస్ట్ అనేది ఒక సంస్థ. ఏదైనా ఒక సూచి గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ సూచికి సంబంధించిన పేరేంటి, ఆ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, అందులో భారతదేశం యొక్క స్థానం ఏంటి, మరి టాప్ పొజిషన్లో ఉన్న దేశాలు ఏంటి, ఏ అంశాలను ఆధారంగా తీసుకొని ఆ సూచిలో ర్యాంకింగ్స్ అనేవి వచ్చినాయి. ఇటీవల చాలా సూచీల గురించి చూసాము. హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి చూసాము, ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ గురించి చూసాము. ఇవన్నీ కూడా మనకు వార్తల్లోకి వస్తున్నాయి. ఇక్కడ పాస్పోర్ట్ సూచి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సార్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది గతంలో మనం ఈ సంవత్సరంలో చూసాం కదా, పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానము 80లో ఉంది, 85వ స్థానం ఉంది, 80 నుండి 85కి పడిపోయిందని మీరే చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇదేం సూచి ఇందులో వేరే ర్యాంక్ చెప్తున్నారు ఏంటని డౌట్ వస్తుంది. కాబట్టి ముందే చెప్తున్నాను, ఒక్కొక్క సంస్థ కొన్ని పారామీటర్స్ ఆధారంగా ఒకే అంశం పైన ర్యాంకింగ్స్ని రిలీజ్ చేయొచ్చు. పాస్పోర్ట్ సూచి అంటే మీకు ఎక్కువగా చెప్పింది నేను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తాయి కదా, వారిచ్చే సూచి గురించి ఎక్కువగా చూసాము. ఇక్కడ నొమడ్ క్యాపిటలిస్ట్ అనే ఒక సంస్థ, ఈ సంస్థ యుఏఈ దుబాయ్ కేంద్రంగా పనిచేసిన సంస్థ, వారు రీసెంట్గా పాస్పోర్ట్కి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, టాప్ పొజిషన్లో ఉన్న దేశాలు ఏంటి చూస్తే సరిపోతుంది. సో భారతదేశం 2025 నొమడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ సూచీలో 148వ స్థానంలో ఉంది. అదే 2024లో 147వ స్థానంలో ఉంది. అదే హెన్లీ అండ్ పార్ట్నర్స్ వారు ఇచ్చిన నివేదిక హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లోనేమో 80స్లో ఉంది. ఈ ర్యాంకింగ్ని 199 దేశాలతో రూపొందించారు కన్సిడర్ చేసి. ఐర్లాండ్ మొదటి స్థానంలో ఉంది, స్విట్జర్లాండ్, గ్రీసు 2వ స్థానంలో ఉన్నాయంట. అమెరికాతో కంపేర్ చేస్తాం కదా మనం ఏదైనా కూడా, అమెరికా 45th పొజిషన్లో ఉంది. ఇక ఏ అంశాల్లో తీసుకున్నారు, ఎప్పుడైనా సూచి అంటే ఏంటంటే ఏదో ఒక అంశాన్నే పారామీటర్గా తీసుకోరు, ఇండికేటర్గా 4-5 అంశాలు, కొన్ని సూచీలు అయితే 100 అంశాలను ఆధారంగా తీసుకొని ఇస్తారు. సో ఇక్కడ వీసా రహిత ప్రయాణము 50% ఇచ్చారు అందులో స్కోరింగ్కి. సో పనుల విధానం 20% ఆధారంగా ఏ దేశానికి ఎంత స్కోర్ వస్తుందో చూస్తారు. అండ్ గ్లోబల్ పర్సెప్షన్ విషయంలో 10%, ద్వంద్వ పౌరసత్వం విషయంలో 10%, వ్యక్తిగత స్వేచ్ఛల విషయంలో 10%. ఈ అంశాలు ఆధారంగా ఒక్కొక్క దేశానికి స్కోరింగ్ అనేది చూసేసేసి స్కోర్ ఆధారంగా ఇస్తారు ర్యాంకింగ్స్. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక పాస్పోర్ట్ అంటే ఏంటి, వీసా అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. పాస్పోర్ట్ అంటే నా దేశం నాకు ఇచ్చే అఫీషియల్ ధృవీకరణ పత్రం అనుకోండి. నేను భారతదేశం విడిచి లేదా భారతదేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి. భారతదేశం నుండి వేరే దేశానికి వెళ్ళడం అంటే ఏ పర్పస్ అయినా కావచ్చు, ఉన్నత ఉపాధి అవకాశాల కోసమే కావచ్చు, లేదంటే పర్యాటకం కోసం కావచ్చు. నేను నా దేశాన్ని విడిచి పర్యాటకం కోసం కానీ ఉన్నత ఉపాధి అవకాశాల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే నా దేశం నుండి అఫీషియల్గా హీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అఫీషియల్ ధృవీకరణ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది పాస్పోర్ట్. అది నా దేశ ప్రభుత్వం ఇస్తుంది, గుర్తుంచుకోండి. అదే వీసా అన్నాం అనుకోండి. వీసా అంటే ఏంటంటే నేను ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకుంటున్నానో ఆ దేశము నాకు అనుమతిని ఇవ్వడము. సో పలానా వ్యక్తికి టూరిజం సంబంధించి, ఉదాహరణకు ఐరోపా ఖండంలో పర్యాటకం చేయాలనుకుంటే షెంజన్ వీసా, అలాగా. సో అమెరికాకు వెళ్ళాలనుకుంటే ఒక 6 నెలల పాటు టూరిస్ట్ వీసా ఇవ్వడం, ఇలాంటివి ఉంటాయి. సో వీసా అంటే మనం ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ దేశం ఓకే యూ కెన్ కమ్ అని చెప్పే ఒక అనుమతి పత్రం వీసా. పాస్పోర్ట్ అంటే నా దేశం నా పౌరసత్వాన్ని గుర్తించి ఇచ్చే ఒక అఫీషియల్ డాక్యుమెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక గోల్డ్ కార్డ్. ఇది ఇప్పుడు ట్రెండింగ్. గోల్డ్ కార్డ్ అనేది ట్రెండింగ్. గతంలో ఒక రకమైన వీసా ఉండేది అమెరికాకు సంబంధించి, దాని స్థానంలో తీసుకొచ్చారు. ఇప్పుడు గోల్డ్ కార్డు సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశ కరెన్సీ ప్రకారం 43 కోట్ల రూపాయలు 43 కోట్ల రూపాయలు అమెరికాకి చెల్లిస్తే, ప్రభుత్వానికి చెల్లిస్తే వాళ్ళు నాకు గోల్డ్ కార్డు ఇస్తారు. ఈ గోల్డ్ కార్డు అంటే ఏంటంటే దీని ద్వారా ఒక గ్రీన్ కార్డుకు ఉండే అన్నీ కూడా దక్కుతాయి సదుపాయాలు. గ్రీన్ కార్డ్ అంటే ఏంటంటే అక్కడ ఎలాంటి వ్యాపారైనా చేయొచ్చు, ఇటువంటివి. ఇక్కడ గుర్తుంచుకోండి, గోల్డ్ కార్డ్ అనేది సిటిజన్షిప్ కాదు, కానీ సిటిజన్షిప్ పొందడానికి సులువైన మార్గంగా కూడా చూడవచ్చు. సో ఇటీవల గోల్డ్ కార్డ్ అనే కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారంటే డొనాల్డ్ ట్రంప్, అమెరికాకి సంబంధించి. గోల్డ్ కార్డు పొందాలంటే 43 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో. సో మొట్టమొదటి గోల్డ్ కార్డుని తనే కొనుగోలు చేశారు. నిన్నటి చూస్తాం. మరి ఏ స్థానంలో తీసుకొచ్చారని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. గత 35 ఏళ్ళుగా అమెరికాలో ఉన్న ఈబీ5 అంటే ఇన్వెస్టర్ వీసా. కామన్గా మనము అమెరికాలో ఒక నిర్ణీత సమయము, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అఫిషియల్ నామ్స్, నిర్ణీత సమయం ఉంటే మనకు గ్రీన్ కార్డు ఇలాంటివి వస్తాయి.
ఒకవేళ కొంతమంది వ్యాపారవేత్తలు ఉంటారు, అక్కడ ఎక్కువగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొన్ని రకాల ప్రత్యేకమైన వెసులుబాటు ఉంటుంది. EB-5 వీసా అని చెప్పేసి చాలా కమర్షియల్, ఎక్కువగా సంపన్నులకు వస్తూ ఉంటాయి. సో ఆ EB-5 వీసా స్థానంలో గోల్డ్ కార్డుని తీసుకొచ్చింది. సింపుల్గా అమెరికా ఎకానమీలో ఈ గోల్డ్ కార్డ్ అనేది కీలక పాత్ర పోషించబోతోందని చెప్పేసి ట్రంప్ గారు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డును ఆవిష్కరించారు. యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి వచ్చాడు, రెండోసారి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికాకి 45th ప్రెసిడెంట్గా, ఎట్ ద సేమ్ టైం 47th ప్రెసిడెంట్గా రీసెంట్గా 2025 జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా గతంలో ఉన్నప్పుడే 2020 సంవత్సరం కంటే ముందున్నప్పుడే తన ఈ గోల్డ్ కార్డు కాన్సెప్ట్ని తన మైండ్లో తీసుకొచ్చారు ఆ సమయంలోనే. ఓకేనా. సో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ గారు గోల్డ్ కార్డ్ని ఆవిష్కరించారు. ఈ కార్డు ద్వారా అర్హత కలిగిన విదేశీయులు అమెరికా పౌరసత్వానికి మార్గం పొందవచ్చు అంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. EB-5 వీసా అనేది 1990లో ప్రారంభమైంది. అమెరికాలో పెట్టుబడి ద్వారా గ్రీన్ కార్డులు ఇచ్చే పథకం. గ్రీన్ కార్డు అంటే ఏంటంటే శాశ్వత నివాస హక్కు, తర్వాత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు అవసరం అవుతుంది. ఇక గోల్డ్ కార్డు ఏంటంటే ముఖ్యంగా ధనిక విదేశీయుల కోసం రూపొందించబడిందంట. ఓకేనా. సో చూడండి, దాదాపు $5 మిలియన్ అంట ఇది కొనుక్కోవడానికి గోల్డ్ కార్డు. సో ఇంత డబ్బులు ఉంటే అదే కొనుక్కోవాలని ఏం లేదు, ఎక్కడైనా అద్భుతంగా బ్రతకవచ్చు. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా మరొక అంశము కజకిస్తాన్. మనం సెంట్రల్ ఏషియా ప్రాంతంలో చూస్తూ ఉంటాం కదా, కజకిస్తాన్. ఇందాక మనము ఉజ్బెకిస్తాన్ చూసాం కదా ఆ పైన ప్రాంతంలో. సో కజకిస్తాన్లో కరాగండా అని ఒక ప్రాంతంలో రేర్ ఎర్త్ మెటల్స్ భారీ నిల్వలను గుర్తించారంట జియాలజిస్టులు. రేర్ ఎర్త్ మెటల్స్, అరుదైన ఖనిజాల ఆనవాళ్ళను రీసెంట్గా కరాగండా అనే ప్రాంతంలో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అది ఎక్కడ ఉంది అంటారు, డైరెక్ట్ లొకేషన్ కజకిస్తాన్. గుర్తుపెట్టుకోండి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వెరీ రేర్గా ప్రపంచంలో కనబడుతూ ఉంటాయి, వెరీ రేర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్కాండివియం కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. సో స్థలం, సో కరాగండా ప్రాంతం సెంట్రల్ కజకిస్తాన్లో ఉంటుంది. నిల్వలు దాదాపు ఎంత ఉన్నాయట అంటే సుమారు 10 లక్షల టన్నుల అరుదైన భూమి ఖనిజాలు, రేర్ ఎర్త్ మెటల్స్ అంటాము. సో ఓకేనా. వీటి యొక్క ప్రాధాన్యత ఏంటంటే గ్రీన్ ఎనర్జీ సరఫరా గొలుసులకు బలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఓకేనా. ఇక విద్యుత్ వాహనాలు కానివ్వండి, సౌర ప్యానెల్స్ కానివ్వండి, విండ్ టర్బైన్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క వినియోగం అనేది, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క వినియోగం అనేది పెరుగుతుంది. ఓకేనా. ఇక కజకిస్తాన్కి సంబంధించి ప్రత్యేకతలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చైనా ప్రస్తుతం ప్రపంచంలో 85% కంటే ఎక్కువ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేదా మెటల్స్ని సరఫరా చేస్తోంది. ప్రస్తుతం చైనా ఏదైతే ఉంటుందో ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటల్స్, అరుదైన ఖనిజాల విషయంలో మోనోపాలీగా ఉంది. ఒక రకంగా ఈ భారీ ఖనిజాలను కనుగొనడం అనేది దానికి ఒక సవాలే అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ GI ట్యాగ్స్. తరచూ వార్తల్లో నిలుస్తున్న అంశాల్లో మనం కొన్ని టాపిక్స్ GI ట్యాగ్స్ అని, ఇండిసెస్ అని, లేదంటే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన విన్యాసాలని, IITs అని చూస్తూ ఉంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి లాస్ట్ 2-3 డేస్ నుండి మనం చూస్తున్నాం. మనము లాస్ట్ 2 డేస్ బ్యాక్ తెలంగాణలో GI ట్యాగ్ ప్రోడక్ట్ అని, చపాటా మిర్చి వరంగల్ అని చెప్పేసి, అండ్ నిన్నటి క్లాస్లో కూడా మనము తమిళనాడుకు సంబంధించి 2 ప్రోడక్ట్స్ GI ట్యాగ్ పొందినాయి అని చెప్పేసి ఇలా చూస్తున్నాము. నెక్స్ట్ గుజరాత్ సంబంధించి ఒక బ్లాక్ ప్రింట్ సౌదాగరి అని చెప్పేసి ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ కేరళ రాష్ట్రంలో గిరిజనులు హస్తకళల్లో భాగంగా, హ్యాండీక్రాఫ్ట్స్ భాగంగా వారి చేతులతో తయారు చేసిన అల్లిన ప్రత్యేకమైన మ్యాట్స్, మన ప్రాంతంలో చాప అంటాము. సో మ్యాట్స్ ఏవైతే ఉంటే దానికి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇక GI ట్యాగ్ సంబంధించి చట్టం ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. భారతదేశంలో GI ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటి? డార్జిలింగ్ టీ. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ GI ట్యాగ్ని ప్రోడక్ట్స్కి ఇచ్చి ప్రత్యేకంగా గుర్తిస్తుంది. ఏదైనా ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపును ఇవ్వడము. ఆ వస్తువు ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, వంటే కావచ్చు, పండించే పంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, లేదంటే బెవరేజెసే కానివ్వండి, బొమ్మలే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఇక్కడ కేరళ రాష్ట్రానికి సంబంధించిన గిరిజన సంపద కన్నడిప్పాయ అంటే ఒక మ్యాట్. కన్నడిప్పాయ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటి అంటారు? ఒక మ్యాట్, ఒక చేప, అద్భుతంగా చేతులతో అల్లే ఒక మ్యాట్ అనేది GI ట్యాగ్ పొందుతూ వార్తల్లోకి వచ్చింది. గిరిజనులకు సంబంధించిన ప్రోడక్ట్. ఓకేనా.
సో జిఐ ట్యాగ్ పొందిన కేరళలోని మొట్టమొదటి గిరిజన హస్తకళ ఉత్పత్తిగా గుర్తింపు పొందింది. ఓకేనా, మ్యాట్, ట్రెడిషనల్ మ్యాట్. ఇక నెక్స్ట్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. వైబ్రెంట్ విలేజెస్ ఉద్దేశం ఏంటో చూడండి. ఏదైనా స్కీమ్, వార్తలు నిలుస్తున్న స్కీమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్స్లో ఏమైనా మార్పులు వచ్చినా, కొత్త ఇనిషియేటివ్ వార్తలకు వచ్చినా ఇంపార్టెంట్. నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదముద్ర. సో 4th 2025 ఏప్రిల్ 4th రోజున క్యాబినెట్ ఆమోదముద్ర. వైబ్రెంట్ విలేజెస్ 2. వైబ్రెంట్ విలేజెస్ అంటే ఏంటంటే మన భారతదేశము వివిధ దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది, ల్యాండ్ బౌండరీ. ఉదాహరణకు తీసుకుంటే బంగ్లాదేశ్తో, పాకిస్తాన్తో, చైనాతో, నేపాల్తో ఇలాగా. మరి అలా సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు అనేవి ఉంటాయి కదా, అక్కడ సరిహద్దులో ఉదాహరణకు ఇది ఇండియన్ సైడ్, ఇది వేరే దేశానికి సంబంధించి బంగ్లాదేశే కానివ్వండి, భూటానే కానివ్వండి, చైనానే కానీ, పాకిస్తానే కానివ్వండి అనుకోండి. సో ఇక్కడ సరిహద్దు వెంట ఉండే గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాలను అభివృద్ధి చేయడమే ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఉద్దేశము. సో ఇందుకోసం ప్రత్యేకంగా మళ్ళీ బడ్జెట్ని కేటాయించేసేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి వైబ్రెంట్ విలేజెస్ 2 ప్రోగ్రామ్ అనేది వార్తల్లోకి వచ్చింది. అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేయడము, ఎక్కువగా టూరిస్టర్స్ వస్తూ ఉంటే మంచి అలజడి ఉంటుంది, ఎప్పుడు కూడా అక్కడ నిఘా అనేది ఉంటుంది. మరి ఈ సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడము, అక్కడ స్థానికంగా ఉత్పత్తులు ఏవైతే వాటిని ప్రోత్సహించడం, ఇటువంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో ఇక్కడ చూడండి, క్యాబినెట్ డెసిషన్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో క్యాబినెట్ అప్రూవ్స్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 విత్ 100% సెంటర్ ఫండింగ్. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది 100% కేంద్ర ప్రభుత్వ పథకము. మొత్తం ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. సో ఇప్పుడు 6,839 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పుడు ఇక్కడ ఏ రాష్ట్రాల్లో ఉండే విలేజెస్కి దీన్ని అమలు చేస్తారు? మీరు రాష్ట్రాలు అంటే ఆటోమేటిక్ గుర్తుపట్టవచ్చు. ఎగ్జామినేషన్లో కనుక ఇచ్చారనుకోండి, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా, సెకండ్ ఎడిషన్ తీసుకొస్తున్నట్టుగా వార్తల్లోకి వచ్చింది అంటారు. ఇక్కడ మనం చూసామనుకోండి, సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలే గుర్తుకు రావాలి. ఉదాహరణకు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారనుకోండి, అది కాదు. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా, తెలంగాణ అనేది ల్యాండ్ లాక్డ్ స్టేట్, ఇంకా తెలంగాణకి సముద్ర సరిహద్దు కూడా లేదు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, బీహారు, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ అవి కేంద్రపాలిత ప్రాంతాలు, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిము, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఉదాహరణ తీసుకుంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది. ఉత్తరాఖండ్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఏ దేశంతో? నేపాల్ దేశంతో. ఉత్తరాఖండ్ రాష్ట్రము అంతర్జాతీయ సరిహద్దు. అక్కడ కాలాపాని, లిపు లేక్, లింపియాదురై ఈ ప్రాంతాలు ఉంటాయి, గతంలో వివాదాస్పదమే. అక్కడ ఉండే గ్రామాలు ఉంటాయి కదా, వాటిని అభివృద్ధి చేయడం 100% కేంద్ర ప్రభుత్వమే నిధులను అక్కడ ఖర్చు చేస్తూ అభివృద్ధి చేస్తుంది అన్నట్టు. ఉదాహరణ తీసుకుంటే మణిపూర్ ఉంది అనుకోండి, మణిపూరు మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. అలా అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉండే గ్రామాలను అభివృద్ధి చేయడం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మొత్తం కేటాయింపులు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్కి ఎంత కేటాయింపులు? ఎప్పటి వరకు? 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు ఈ వైబ్రెంట్ విలేజెస్ 2 ప్రోగ్రామ్ అనేది అమల్లో ఉంటుంది. ఓకేనా. ఇక మరి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 1 ఫస్ట్ ఎడిషన్ 2023లో ప్రారంభమై చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాలను కవర్ చేసింది. సరిహద్దు చైనాకి ఆనుకుని ఉండే సరిహద్దు గ్రామాలను. కేంద్ర రంగ పథకాలన్నీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. గతంలో బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సేమ్ అలాంటిదే, కానీ అంతకు మించిన అడ్వాంటేజెస్ అనేవి ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో ఎంపికైన గ్రామాలకు అనేది ఉంటాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ స్టాండప్ ఇండియా ఎండివర్ అండ్ ప్రాస్పర్ అంశం వార్తల్లోకి వచ్చింది. స్టాండప్ ఇండియా 2016 సంవత్సరంలో ప్రారంభమైంది. స్టాండప్ ఇండియా గుర్తుపెట్టుకోండి, స్టార్టప్ ఇండియా ఇస్ డిఫరెంట్, స్టాండప్ ఇండియా ఇస్ డిఫరెంట్. స్టార్టప్ అనేది అంకుర సంస్థలకు ప్రోత్సాహం కోసం, స్టాండప్ ఇండియా అనేది ముఖ్యంగా ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి. ఓకేనా. సో ఇందులో అప్డేట్. సో ప్రారంభ తేదీ స్టాండప్ ఇండియా పథకం ఎప్పుడు ప్రారంభమైందంటే 5th ఏప్రిల్ 2016. ప్రధాన మంత్రిత్వ శాఖ, ఏ మంత్రిత్వ శాఖ అమలవుతుంది అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతున్న పథకము. ఎస్సీ ఎస్టీలు మరియు మహిళా ఎంటర్ప్రీనర్స్కు బ్యాంకు రుణాల ద్వారా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు, వ్యాపారాన్ని ప్రారంభించేందుకు లబ్ధి చేయడము, ఆర్థిక సాయం చేయడమే ఈ స్టాండప్ ఇండియా పథకం యొక్క ఉద్దేశం. ఎస్సీ ఎస్టీ మహిళల కోసం, ఎంటర్ప్రైజెస్ కోసం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు.
కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలంటే వాళ్ళకు రుణాలు అందించడము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఏ విధంగా అమలైన ఇప్పటివరకు మొత్తం మంజూరైన రుణాలు 2016 నుండి 2025 వరకు 2019 మార్చిలో ఇంత ఉండే, ఇప్పుడు ఇంతకు వచ్చింది. ఇక ఎస్సీ లబ్ధిదారులు ఎలా? సో 2018 to 24 వరకు అప్పుడు 9,399 మెంబర్స్ ఎస్సీ లబ్ధిదారులు ఉంటే 2024 వరకు ఇయర్ ఎండ్ వరకు 46,248 ఎస్సీ లబ్ధిదారులు వచ్చారు వీళ్ళకి. ఇక రుణం ఎంత ఇచ్చారు వాళ్ళకి, అండ్ ఎస్టీ లబ్ధిదారులు ఎంత ఉండే ఎంతకు వచ్చింది, ఈ టైం పీరియడ్, ఈ ఫ్రేమ్లో ఇవి చూస్తే సరిపోతుంది. ఏదైనా స్కీమ్ అనేది అమలవుతుంది అంటే అందులో అప్డేట్స్ ఏంటో కూడా చూడాలి. సో ఇక్కడ ఎస్టీ లబ్ధిదారులు 2018లో 2,841 ఎస్టీ లబ్ధిదారులు ఉంటే 2024 వరకల్లా 15,228 లబ్ధిదారులు ఈ స్కీమ్లో భాగంగా బెనిఫిట్ అయ్యారంట. మరి వాళ్ళ కోసం ఇచ్చిన రుణాలు 2018 సంవత్సరంలో 574.65 కోట్ల రూపాయలు అయితే ఇప్పటి వరకు మనకి 2024 వరకు 3,244.07 కోట్ల రూపాయలంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక మహిళా ఎంటర్ప్రీనర్స్ విషయానికి వస్తే 2018 సంవత్సరంలో 55,644 మంది ఉంటే ఇప్పుడు 2024 వరకు 1,90,844 మెంబర్స్కి. ఓకేనా? వాళ్ళకి ఎంత రుణాలు మంజూరు చేశారు. సో ఇదంతా కూడా పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చిన డేటా. సో మనకి గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ నెంబర్స్ ఇవి. అఫీషియల్ నెంబర్స్ మనం అఫీషియల్ వెబ్సైట్లోనే చూడాలి. ఏది పడితే అది ఏ పుస్తకంలో ఆ పుస్తకంలో చూస్తే మనకు నంబర్స్ అనేవి అటు ఇటుగా ఉన్నా కూడా ఎగ్జామినేషన్లో మార్క్స్ కోల్పోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో అన్ని అఫీషియల్ వెబ్సైట్ నుండే మీకు ఇస్తున్నాను నేను. ఒకవేళ ఎప్పుడైనా ప్రింటింగ్ ఎర్రర్స్ ఉన్నా కూడా మీకు నేను క్లాస్లో ఏదైతే చెప్తానో అది మీరు ప్రామాణికంగా కూడా చూడవచ్చు. ఓకేనా? సో ఇక పథకం యొక్క ముఖ్యాంశాలు 10 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు రుణాలు ఇవ్వడం అనేది ఇది ఎస్సీ ఎస్టీ మహిళా ఎంటర్ప్రీనర్స్ కోసము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక పథకాన్ని అమలు చేసిన ప్రధాన సంస్థ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ఎనిమల్ రిలేటెడ్ టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ అనుకోండి. న్యూ ఆలోచన, కొత్త ఆలోచన. టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్. కామన్గా టైగర్ రిజర్వ్ అంటే ఏంటి? పులుల సంరక్షణ కేంద్రం, అంటే అక్కడ పులులు ఉంటాయి అన్నట్టు. కానీ ఇప్పుడు భారతదేశంలో కొన్ని టైగర్స్ పులుల సంరక్షణ కేంద్రంలో కాదు, బయట ఉంటున్నాయి. మరి బయట నివసించే టైగర్స్ ఏవైతే ఉంటాయో పులుల సంరక్షణ కేంద్రంలో కాకుండా బయట ఉంటున్న టైగర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడానికి ప్రత్యేక ప్రణాళికతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ముందుకు వస్తున్నారు. సో ఇది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. సో టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో కొత్త కార్యక్రమం. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పర్యావరణ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్కి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? కేంద్ర మంత్రిగా అంటే భూపేంద్ర యాదవ్ గారు. సో ఇక్కడ చూడండి, తాజా నివేదికల ప్రకారం దేశంలోని 3,682 పులులలో దాదాపు 30% పులులు ప్రాధికారబద్ధమైన టైగర్ రిజర్వ్ల వెలుపల ఉన్నాయంట. సో ఉదాహరణ తీసుకుంటే భారతదేశంలో 5th టైగర్ సెన్సస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు ఏవి కదా 2023 నుండి మనం చూస్తున్నాం. 2023 ఏప్రిల్లో రిలీజ్ అయింది డేటా. సో 3,682 పులులు ఉంటే అందులో 30% పులుల సంరక్షణ కేంద్రాలు లేవంట, బయట ఉన్నాయంట. మరి బయట ఉన్న వాటిని ఎలా సంరక్షించాలనే ప్రణాళిక అన్నట్టు ఇక్కడ. ఓకేనా? సో ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పర్యావరణ, అటవీ మరియు దౌత్య మార్గక మంత్రిత్వ శాఖ వారు టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్. సో ఇలాంటివి మనం చూడాల్సి ఉంటుంది. ఓకేనా? మన ప్రస్తుతం భారతదేశంలో రీసెంట్గా మాధవ్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది. మధ్యప్రదేశ్లో ఉంది 58th టైగర్ రిజర్వ్. మరి 50 టైగర్ రిజర్వ్లో అన్ని పులులు అందులోనే ఉన్నాయి అనుకోవడం తప్పు. కొన్ని పులులు ఏవైతే ఉంటాయో 30% ఏవైతే ఉంటాయో పులుల సంరక్షణ కేంద్రాలు బయట ఉన్నాయి, వాటిని సంరక్షించడం అనేది ఉద్దేశము. ఓకేనా? టైగర్ రిజర్వ్ వెలుపల నివసించే పులులకు రక్షణ, నివాస నిర్వహణ మరియు మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మానవులు నివసించే ప్రాంతాల్లోకి పులులు వస్తున్నాయన్న, లేదంటే పులుల ఆవాసము లేదా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లోకి మనుషులు వస్తున్నారన్న, మనిషి ఎలిఫెంట్ లేదా మనిషి ఎనిమల్ లేదా మనిషి టైగర్, వైల్డ్ ఎనిమల్స్ ఎదురుపడ్డాయి అంటే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. దాన్ని అడ్డుకట్ట వేయాలి. ఓకేనా? సో మరి ఈ ప్రాజెక్ట్ టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ ఈ ప్రాజెక్ట్ని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో రీసెంట్గా చర్చించారు. ప్రామాణికంగా లేదా ప్రాథమికంగా ఆమోదం పొందింది. ఇందుకు మంజూరైన నిధి ఏంటంటే 176.45 crores 2026-27 వరకు అమల్లో ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కనబడుతుంది, మీరు చూడవచ్చు. ఓకేనా? మీకు ఎప్పటికప్పుడు డేటా అనేది మీకు ఇస్తున్నాను. సో గణాంకాలు కానివ్వండి, మోస్ట్ అప్డేటెడ్ రోజు క్లాసెస్ చూడండి,
మీకు జనరల్ స్టడీస్లో వచ్చే అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ అప్డేట్స్ అనేవి కవర్ అవుతూ ఉంటాయి. క్లాస్ చెప్పిన తర్వాత మీకు నేను మన యాప్లో అప్లోడ్ చేసే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, మీకు ఇందాక కోర్స్ గురించి చెప్పాను కదా, సో ఆ కోర్స్ని చూడండి. అందులో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ ఉంటుంది, చదవండి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం ప్రపంచంలో పులుల జనాభాను తీసుకుంటే 75% ఆర్ ఇన్ ఇండియా. ఓకేనా. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద ఏర్పడిన ఒక సంస్థ. ఇక భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో ప్రారంభమైంది. 2023 50 సంవత్సరాల జ్ఞాపకార్థము మనము ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ గురించి ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇలాంటివి లింక్ చేసుకోండి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ హ్యూమన్ వర్సెస్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. సో ఇలా మనుషులు అయితే మ్యాన్ ఎలిఫెంట్ కానీ, మ్యాన్ టైగర్ కానివ్వండి, మ్యాన్ వర్సెస్ వైల్డ్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పులుల దాడిలో 2020 నుండి 24 వరకు భారతదేశంలో 382 మంది మృతి చెందినరట. అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నారు. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ గణాంకాల పరంగా. సో చూస్తే 2020 నుండి 24 మధ్యకాలంలో దేశంలోని 12 రాష్ట్రాల్లో పులుల దాడుల కారణంగా 382 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మహారాష్ట్రలోనే 218 మంది మృతి చెందారు. ఇది దేశంలో అత్యధికంగా మ్యాన్ వర్సెస్ టైగర్ లేదా మానవులు పులుల సంఘర్షణలో ఎవరు మృతి చెందారని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్రకి సంబంధించి టాప్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఓకేనా. సో ఎవరు రిలీజ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు రీసెంట్గా లోక్సభలో ఇచ్చిన సమాధానము. ఓకేనా. సో సంవత్సరాల వారీగా ఎంతమంది చచ్చిపోతున్నారు. 2024 సంవత్సరంలో 74 మంది పులుల ఘర్షణ కారణంగా పులుల చేతిలో చంపబడ్డారు మనుషులు. ఓకేనా. సో ఇటువంటివి చూడాలి. మరి ఎక్స్గ్రేషియా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబాలు ఉంటారు కదా, చనిపోయిన వారి కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేది ఎక్స్గ్రేషియా ఇస్తుంది. ఆ ఎక్స్గ్రేషియాని 2023 సంవత్సరంలో గతంలో 5 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలకు పెంచారు. పులుల చేతిలో చచ్చిపోయిన వాళ్ళు కానీ, వైల్డ్ ఎనిమల్స్ చేతిలో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఉంటుందంటూ ఉంటుంది. సో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక ప్రపంచ స్థాయి పశువుల యాంటీబయాటిక్ వినియోగంపై FAO అధ్యయనం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అనే పదం వచ్చింది అంటే మ్యాక్సిమం ఆ సంస్థ ప్రధాన కేంద్రం వచ్చేసేసి రోమ్, ఇటలీలో ఉండే అవకాశం ఉంటుంది. రోమ్లోనే ఉంటుంది మ్యాక్సిమం. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాంటీబయాటిక్స్ వాడకం అనేది పశువులపైన పెరుగుతుందంట ప్రపంచ స్థాయిలో. మనకు ఎలా ఉందంటే మితిమీరి ఏది వాడినా కూడా ఒక జీవి అంతరించే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే మీకు చరిత్రలో తెలిసే ఉంటుంది, చాలా వరకు గత పోటీ పరీక్ష ప్రశ్నపత్రాలు చూడండి, బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10ల సంఖ్యలో అడిగిన ఒక ప్రశ్న, రాబందుల జనాభా, భారతదేశంలో రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణమైన డ్రగ్ ఏంటి అని చెప్పేసేసి. ఒకప్పుడు ఊర్లో కానివ్వండి ఎక్కడైనా పీనుగంటాం మనం, శవం ఉంది అంటే దానిపైన రాబందులు తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసి అక్కడ ఏదో శవం ఉంది, పీనుగు ఉంది అని చెప్పేసి గుర్తుపట్టేవాళ్ళు. మరి అలాంటిది ఇప్పుడు రాబందులే కనబడట్లేదు. కారణం ఏంటంటే మనిషి విచ్చలవిడిగా వాడడము. డైక్లోఫినాక్ సోడియం రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణం. అలా ఏ జంతువు అంతరించిపోయినా కూడా ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అవన్నీ కూడా మనుషుల వల్లనే కారణము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ స్థాయి పశువుల యాంటీబయాటిక్ వినియోగంపై FAO అధ్యయనం చేసింది, ఎలా పెరుగుతుందని చెప్పేసి గణాంకాలు ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఇది. ఇటీవల FAO చేపట్టిన అధ్యయనం ప్రకారం 2040 నాటికి ప్రపంచ పశువుల యాంటీబయాటిక్ వినియోగం అనేది 30% వరకు పెరగవచ్చని అంచనా వేయబడిందంట. 2040 వరకు 30%, ప్రస్తుతం 30% పెరుగుతుందంట. 2019లో ఈ సుమారు 1,10,777 టన్నులుంటే 2040 నాటికి 1,43,481 టన్నులకు చేరే అవకాశం ఉందంట. లక్ష్యమైన నియంత్రణ లేకపోతే వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ లేకపోతే ఈ వినియోగం విచ్చలవిడిగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి FAO హెచ్చరికల్ని కూడా జారీ చేసింది. గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్. FAO అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధంగా పనిచేస్తుంది. 1945లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మీకు ఏ టాపిక్ ఉన్నా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను ప్రొవైడ్ చేస్తున్నానో దాన్ని చూడండి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అవి. ఇక చంద్రయాన్ 3లో భాగంగా మనం పంపించిన ఒక పరికరం ఏదైతే ఉంటుందో చాస్ట్. సో ఇది ముఖ్యంగా చెప్పాలంటే చంద్రుడిపై ఉష్ణోగ్రతను
కొలవడానికి ఉద్దేశించిన పరికరం. రీసెంట్గా దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వార్తల్లోకి వచ్చింది. చంద్రయాన్-3 ప్రపంచంలో ఏ దేశానికి కూడా దక్కని ఘనత భారతదేశానికి దక్కింది. జస్ట్ బికాజ్ ఆఫ్ చంద్రయాన్-3 ఇస్రో సాధించిన ఘనత. 2023 ఆగస్టు 23 సాయంత్రం 6 గంటలకు భారత కాలమానం ప్రకారం చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన భారత్కి సంబంధించి చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయింది. ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ మూన్ సౌత్ పోల్. అందుకే కదా ఆ తేదీని మనము నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నాము. అక్కడ అబ్జర్వ్ చేస్తే అందులో ఆ విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండర్లో చాలా పరికరాలు మనం పంపాము. అందులో భాగంగా ఈరోజు ఒక పరికరం సంబంధించిన అప్డేట్. సో ఇక్కడ చూస్తే చాస్ట్, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. సో చంద్రుని యొక్క ఉపరితలం పైన ఎక్స్పెరిమెంట్స్ కోసం ఉష్ణోగ్రతలను కొలవడానికి ఇది రీసెంట్గా ఏదైతే ఉంటుందో దాని యొక్క పనితీరుకు సంబంధించిన రిపోర్ట్ని పంపించింది సింపుల్గా. సో మిషన్ చంద్రయాన్-3, ల్యాండర్ విక్రమ్ అండ్ సాధన చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉపరితలానికి క్రింద ఉష్ణోగ్రతను మొదటిసారిగా కొలిచిన పరికరం. మరి దీన్ని ఎవరు తయారు చేశారంటే ఏదైనా ఒక పరికరం కానీ ఎక్విప్మెంట్ కానీ వార్తల్లోకి వస్తే ఎవరు తయారు చేశారు? దీన్ని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మరియు తిరువనంతపురంలోని స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ వారు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. గుర్తుంచుకోండి, ఓకేనా. విఎస్ఎస్ఏ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారు సంయుక్తంగా తయారు చేశారు, ఓకేనా. ఈ చాస్టే చంద్రుని నేలలోని ఉష్ణోగ్రత, థర్మల్ కండక్టివిటీ వంటి గుణాలని ఉపరితలంపై మౌఖికంగా కొలుస్తుందంట. ఇక సికిల్ సెల్ అనేమియాపై సిసిఎంబి చర్యలు చేపడుతుంది. నిన్న రోజు సమావేశం జరిగింది. సికిల్ సెల్ అనేమియా అనేది హెరిడిటరీగా వారసత్వంగా వచ్చేదే. ముఖ్యంగా గిరిజన జాతుల్లో ఎక్కువ కనబడుతుంది. కామన్ మనకు బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, రెడ్ బ్లడ్ సెల్స్. అవి ఎలా ఉంటాయి మనకు సింపుల్గా ఈ మన బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో నార్మల్గా ఇలా ఉంటాయి. సికిల్ సెల్ అయితే ఏంటంటే ఇలాంటి బ్లడ్ సెల్స్ కొడవలి రూపంలోకి మారుతాయి, కొడవలి రూపంలోకి. సో చాలా ప్రమాదము, ఓకేనా. సో సికిల్ సెల్ అనేమియా పైన సిసిఎంబి అధ్యయనం చేస్తుంది. సో హైదరాబాద్లోని సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సిసిఎంబి ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. జన్యు సంబంధిత వ్యాధి అయినా అంటే హెరిడిటీ ఆధారంగా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి ఇది. సికిల్ సెల్ అనేమియాకు నిర్ధారణకు చౌక మరియు ఖచ్చితమైన మాలిక్యులర్ పరీక్షను అభివృద్ధి చేసింది. ఇది ఇన్నోవేషన్. సో ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారంటారు? మాలిక్యులర్ టెస్ట్. ఈ టెస్ట్కి కేవలం ఒక చుక్క రక్తము దాదాపు ₹100 ఖర్చులోనే అయిపోతుందండి టెస్ట్. పరీక్షలు త్వరితంగా అత్యధిక ఖచ్చితత్వంతో ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. సిసిఎంబి డెవలప్ చేసిన మాలిక్యులర్ టెస్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటారు? సికిల్ సెల్ అనేమియాకి సంబంధించిన డయాగ్నోసిస్, ఓకేనా. సికిల్ సెల్ అనేమియా అంటే జన్యు లోపం వల్ల వచ్చే రక్త సంబంధిత వ్యాధి. ఆదివాసీ జనాభాలో, గిరిజన జనాభాలో ఎక్కువగా కనబడుతుంది. భారతదేశంలో జాతీయ సికిల్ సెల్ అనేమియా నిర్మూలన మిషన్ 2047 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు కేంద్రం చేపట్టిన కార్యక్రమము. ఇక గోర్ఖాల గుర్తింపు కోసం మరియు పౌరసత్వ సమస్యలపై త్రైపాక్షిక సమావేశం నిన్నటి రోజున జరిగింది గోర్ఖాకి సంబంధించి. సో ఇక్కడ ట్రైపార్టైల్ ఒప్పందం. ట్రైపార్టైల్ అంటే 3 పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం, గోర్ఖాకు సంబంధించి ప్రతినిధులు మరియు కేంద్ర ప్రభుత్వము. అదేంటో చూడండి. మనకు గోర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఎవరు పాల్గొన్నారు అంటే గోర్ఖా ప్రతినిధులు ఉంటారు, గోర్ఖాస్ రిప్రజెంటేటివ్స్, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం నుండి హోంమంత్రి గారు. ఎందుకంటే భారతదేశంలో అంతర్గత సమస్యలు, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉన్నా లేదా ఏదైనా ప్రాంతానికి సంబంధించి గిరిజనులకు సంబంధించి కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇటువంటి సందర్భం మనకు హోమ్ అఫైర్స్ వారే వార్తలకు వస్తారు. సమావేశ ఉద్దేశం ఏంటంటే భారత గోర్ఖాల గుర్తింపు, పౌరసత్వ సమస్యలు పరిష్కరించేందుకు త్రైపాక్షిక చర్చలు అనేవి జరిగినాయి. ఇక గోర్ఖాలు ఎవరు? నేపాలీ భాష మాట్లాడే భారతీయులే గోర్ఖాలు. మనం ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం, గోర్ఖా అతను వచ్చాడు అని చెప్పేసి నిఘా వేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు భారత పౌరులే, నేపాల్ పౌరులు కాదని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. వాళ్ళకి పౌరసత్వ సమస్యలు ఏవైతే ఉంటే వాటిని పరిష్కరించేందుకు ఈ సమావేశము, ఓకేనా. గోర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఎక్కడ ఉంది అంటారు? వెస్ట్ బెంగాల్లో. మరి ఒక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటే ఏ ఆర్టికల్ ద్వారా పాసిబుల్ అవుతుందంటే ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ పార్ట్ 1 గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు బిల్లు తయారు చేయాలి. ఇక దక్షిణ కొరియా అధ్యక్షుడి తొలగింపు అనేది అధికారికంగా వార్తల్లోకి వచ్చింది. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. సో రీసెంట్గా యూన్ సుక్ యోల్ రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాడు. దేశంలో మార్షల్ లా విధించడం,
తర్వాత జరిగిన కాన్సిక్వెన్స్ ఏంటి, అభిశంసనని ఎదుర్కొన్నాడు, తర్వాత జైలు జీవితం, రీసెంట్గా రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు అఫీషియల్గా రాజ్యాంగ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది, దక్షిణ కొరియా అధ్యక్షుడి తొలగింపు, త్వరలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో తన పేరేంటి, యూన్ సుక్ యోల్. తరచూ వార్తల్లోకి వస్తున్నాడు, ఏ దేశ అధ్యక్షుడు అంటారు, యూన్ సుక్ యోల్ ఇప్పుడు మాజీ అయిపోయాడు. సో ఇక సౌత్ కొరియా, దక్షిణ కొరియా ప్రాంతం ఏదైతే ఉంటుందో మీకు వరల్డ్ మ్యాప్లో చూడండి, ఏదైనా ప్రాంతం వచ్చింది అంటే ఎక్కడ ఉంటుంది, మన భారతదేశానికి ఎటువైపున ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది, ఇవన్నీ మ్యాప్ రావాలి. ఓకేనా. సో సియోల్ రాజధానిగా ఉంది. ఓకేనా. ఇక రానున్న రోజుల్లో ఎన్నికలను కూడా నిర్వహించబోతున్నారంట. సో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను తన పదవి నుంచి తొలగించాలని దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2024 డిసెంబర్లో ఆయన దేశంలో మార్షల్లా ప్రకటించడంతో విపక్షాలు, పౌర సమాజం వద్ద పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి అంట. ఓకేనా. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, భారతదేశంలో కదా నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఉంటుంది కదా, బాలల హక్కుల కోసం పనిచేసే సంస్థ. బాలల హక్కుల రక్షణ, బాలల చట్టాల అమలు విషయంలో వీరే కేసులను పరిష్కరిస్తూ ఉంటారు. రాష్ట్రానికి సంబంధించి అయితే తెలంగాణకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి ఉంటుంది. మరి ఈ సంస్థకి చట్టబద్ధ సంస్థ, ఈ చట్టబద్ధ సంస్థకి చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి గారు నియమితులవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు చైర్పర్సన్ మరియు సభ్యులను నియమించడం జరిగింది. చైర్పర్సన్గా కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్లో ఈ పర్సన్ పేరు గుర్తుంచుకుంటే చాలు, మెంబర్స్ ఎవరు, వాళ్ళందరూ ఎవరు అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2005 సంవత్సరంలో వచ్చిన కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ఆధారంగా ఏర్పాటైన రాష్ట్రానికి సంబంధించిన విభాగము రాష్ట్ర బాలల హక్కుల కమిషన్. ఓకేనా. చైర్పర్సన్ గరిష్టంగా 3 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు దాటే వరకు పదవిలో ఉంటారు, 65 ఏళ్ల వరకు. అదే సభ్యులైతే గరిష్టంగా 60 ఏళ్ల వయసు వరకు పదవిలో ఉంటారు. బాలలకు సంబంధించి మనకు రాజ్యాంగంలో చాలా హక్కులు ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే ఆర్టికల్ 15 క్లాస్ 3 కానివ్వండి, ఆర్టికల్ 21 రిలేటెడ్గా 21A కానివ్వండి, ఆర్టికల్ 45 కానివ్వండి, ఆర్టికల్ 45 కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. ఇక కందుకూరి పురస్కారాలు వార్తల్లోకి వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో కందుకూరి గారి పేరిట పురస్కారాలు నాటక రంగంలో విశేష గుర్తింపు పొందే వ్యక్తులకు ఇచ్చి సత్కరిస్తారంట. తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కందుకూరి వీరేశలింగం పంతులు గారు అంటాం మనం. సో చాలామంది పేరు ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడా తప్పు ప్రొనౌన్స్ చేస్తారు. సో కందుకూరి వీరేశలింగం గారు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటిస్తోంది. ఈ ప్రకటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ గారు ఏప్రిల్ 5న విడుదల చేశారు. సో కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ 16th రోజున జరగనుందంట. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు ప్రత్యేకంగా గుర్తిస్తారు రచయితలు, దర్శకులు, నటులు వీళ్ళందరికీ కూడా. ఇక కందుకూరి వీరేశలింగం పంతులు వారు 1848 నుండి 1919 వరకు ఆధునిక తెలుగు సాంఘిక సంస్కర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందినవారు. ఇక అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన. ఇవన్నీ ఈరోజు మీరు న్యూస్ పేపర్లో చూడొచ్చు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం కానుంది. ఓకేనా. పీపీపీ విధానంలో ఆసుపత్రుల ఏర్పాటుకి ప్రాధాన్యం అనేది ఇస్తారంట మెడిసిటీ ప్రాజెక్టులో భాగంగా. సో దీనికి సంబంధించి అఫీషియల్గా లాంచింగ్ అనేది అయితే మనకు మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక క్రీడలకు సంబంధించి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి ఆతిథ్యం ఇవ్వబున్న రాష్ట్రంగా బీహార్ వార్తల్లోకి వచ్చింది. షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఖేలో ఇండియా కాన్సెప్ట్ 2018లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈసారి 2025 మే 4 నుంచి మే 15 వరకు నిర్వహించబడుతుంది. ఈ క్రీడలు బీహార్లోని 5 నగరాల్లో జరుగుతాయంట. సో నిన్నటి రోజున క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కేంద్ర మంత్రిగా ఉన్న మన్సుఖ్ మాండవ్య గారు ప్రకటన చేశారు. సో షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. ఖేలో ఇండియా గురించి ఏ పోటీ పరీక్షలైనా కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 6th ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2020లో మధ్యప్రదేశ్లో జరిగింది. ఇప్పుడు 7th ఎడిషన్ బీహార్లో. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కామెంట్ బాక్స్లో మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు, ఈ టాపిక్కి సంబంధించి ఏం తెలిసినా కూడా రాయండి.
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 2024 డిసెంబర్లో విడుదలైన నివేదిక. దాని ప్రకారం దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం ఎంత ఉంది మరియు దేశ భౌగోళిక విస్తీర్ణంలో మడ అడవుల శాతం ఎంత, ఇది ప్రశ్న. సో మ్యాంగ్రూవ్ కవర్ అంటాం కదా, మ్యాంగ్రూవ్ కవర్కి సంబంధించి విస్తీర్ణం అడిగాను, దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాని యొక్క పర్సెంటేజ్ అడిగాను. సో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్. రానున్న ఏ పోటీ పరీక్షలైనా కూడా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంటెంపరీ ఇష్యూగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చదవాల్సిందే. సో ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ప్రతి ఒక్కరు కూడా కోర్స్ తీసుకోండి. మీకు ఇనాగ్రల్ ఆఫర్ అనేది రేపటితో ముగుస్తోంది, మీకు మ్యాక్సిమం యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 150th సెషన్ అనేది ప్రారంభమైంది తష్కెంట్, ఓకేనా. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశం ముగింపు అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత స్థానం ఎంత, అండ్ గోల్డ్ కార్డును ఆవిష్కరించారు డొనాల్డ్ ట్రంప్ గారు, అమెరికా అధ్యక్షుడు. అండ్ కరాగండ ప్రాంతంలో భారీ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. ఏ దేశం అని అడుగుతారు? కజకిస్తాను. నెక్స్ట్ కేరళ గిరిజన సంపద కన్నడిప్పాయకు GA ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2nd ఎడిషన్కి కేంద్ర క్యాబినెట్ ఆమోదము. ఉద్దేశం ఏంటి చూడండి, స్టాండప్ ఇండియా స్కీమ్ యొక్క అవుట్పుట్, సో రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి గణాంకాలు. నెక్స్ట్ వచ్చేసేసి టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. అండ్ మ్యాన్ వర్సెస్ ఎనిమల్కి సంబంధించి భారతదేశంలో పుల్ల దాడిలో 382 మంది చనిపోయారు అంట గత 4 ఏళ్లలో, అత్యధికంగా మహారాష్ట్రలో. ప్రపంచ స్థాయి పశువుల యాంటీబయాటిక్ వినియోగంపై FAO అధ్యయనం చేసింది. నెక్స్ట్ చాస్ట్ చంద్రుడిపై ఉష్ణోగ్రతకు సంబంధించిన ఆధారాలను ఇచ్చింది. నెక్స్ట్ సికిల్ సెల్ అనీమియాపై CCMB చర్యలు చేపట్టింది. చౌకైన డయాగ్నోసిస్ టెస్ట్ని రిలీజ్ చేసింది. అండ్ గోర్ఖాల గుర్తింపు కోసం ట్రైపార్టైల్ ఒప్పందం అనేది వార్తలోకి వచ్చింది, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. నెక్స్ట్ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అఫీషియల్గా తొలగింపు, దేశంలో రాజ్యాంగ కోర్టు ఇచ్చిన కీలక తీర్పు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంబంధించి నూతన చైర్పర్సన్. అండ్ కందుకూరి పురస్కారాలు నాటక రంగంలో విశేష గుర్తింపు పొందిన వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. అండ్ అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరుగుతుందట. ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి 7th ఎడిషన్కి బీహార్ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది. అండ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణము మరియు దేశ భౌగోళిక విస్తీర్ణంలో మడ అడవుల శాతం ఎంత. సమాధానాన్ని మీకు ఈ టాపిక్కి సంబంధించి ఏం తెలిసినా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రేపు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసి రేపటి టాపిక్స్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.